హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఈరోజు అయితే నేను ఇటలీకి వెళ్తున్నా. సో మార్నింగ్ అయితే రెడీ అవుతున్నా ఇటలీకి. హే గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడైతే నేను వచ్చేసి మాంచెస్టర్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. మాంచెస్టర్ ఎయిర్పోర్ట్. సో ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 7కి ఉంది. సో టైం వచ్చేసి 3 అవుతుంది. సో మాంచెస్టర్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినా. సో ఇప్పుడైతే మనం లోపలికి చెక్-ఇన్కి రెడీ అవుతున్నా. సో ఇది వచ్చేసి మన చెక్-ఇన్ టికెట్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫ్లైట్ ఎక్కేద్దాం, రైనర్ ఫ్లైట్. అలా ఆకాశంలోకి మబ్బులో తేలుతూ మరో 1-2 అవర్స్లో ఇటలీకి ల్యాండ్ అవుతా. ఇప్పుడు నేను వచ్చేసి రోమ్ సిటీ, ఇటలీలో ఉన్నా. సో ఇప్పుడైతే రోమ్ సిటీ ఇటలీకి వచ్చేసిన. వెదర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది ఇటలీలో. సో ఇక్కడనే ఎక్కువ సినిమాలు తీసే, మీకు తెలుసుగా ఇటలీలో మన సినిమాలు ఎక్కువ తీస్తుంటారు. సో కలర్ఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంది. నేను వచ్చేసి ఇటలీలో రోమ్ సిటీకి వచ్చేసిన. పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఇది. అయితే ఇటలీ అయితే బ్యూటిఫుల్గా ఉంది, కానీ సేమ్ మన ఇండియా లెక్కనే అనిపిస్తుంది, కాకపోతే బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా వచ్చేసి రోడ్ ట్రాఫిక్ అయినా, కార్ పార్కింగ్ అయినా సేమ్ ఇండియన్ లెక్కన ఏడబడితే పార్క్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడే మన హోటల్ లోపలికి ఎంటర్ అయినా. ఇదే వచ్చేసి మన బెడ్రూమ్. ఇంకా పైన వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఉంది. సో మనకి పైనుంచి అయితే వ్యూ ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి హోటల్ బయట సిట్టింగ్ ప్లేస్, గార్డెన్. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఇటాలియన్ వ్యూస్. వావ్, ఏమన్నా ఉంది అసలుకి. ఎక్సలెంట్ ఉంది అసలుకి. వెదర్ వచ్చేసి 20 ఉంది. సో సూపర్. సో చూశారు కదా ఫ్రెండ్స్, హోటల్ అయితే అదిరిపోయింది. ఇంకా ఒక కాఫీ వేసేసి ఇటాలియన్ సిటీ సెంటర్లోకి అడిగేద్దాం. చూద్దాం ఇటాలియన్ కాలనీస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఇటాలియన్ సిటీ సెంటర్స్. సో పక్కన అయితే ఒకటి స్పానిష్ స్టెప్, ఇంకా ట్రివి ఫౌంటైన్ అని ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఒకప్పుడు ఇట్లాంటి లొకేషన్లు టీవీలో చూస్తుంటే అబ్బా ఏముందిరా నాయన అనిపించేది. రియల్ లైఫ్లో చూస్తుంటే కిక్ వేర్. నేనే సిటీ సెంటర్లోకి వెళ్ళి మంచి మంచి విజువల్స్ని రికార్డ్ చేసి మీకు పంపుతున్నా. ఈ లొకేషన్ వచ్చేసి రోమ్, ఇటలీ, స్పానిష్ స్టెప్స్ అనమాట. సో నేను ఈ సంతోషాన్ని ఆపుకోలేక మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక్కరిని షేర్ చేస్తే సరిపోదు కదా, అందరితో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుందని మీతో షేర్ చేసుకుంటున్నా. అయితే ఇప్పుడు మీకు కనపడుతుందో వచ్చేసి స్పానిష్ స్టెప్స్. సో ఇటలీలో రోమ్ అనే సిటీలో ఇది చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో మీకు కనపడుతున్నట్టే చాలామంది టూరిస్టులు. సో నేనైతే ఈ సంతోషాన్ని ఆపుకోలేక మీతో షేర్ చేసుకుంటున్నా.
మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇట్లాంటి విజువల్స్ ఎక్కడ దొరకవురా నాయనా, నన్ను నమ్మండి. నేనే దగ్గరికెళ్ళి ఈ మంచి మంచి విజువల్స్‌ని రికార్డ్ చేసి అందరికీ షేర్ చేస్తున్నా. మీరు గనక లైక్ కొట్టండి, ఓకేనా? సో ఇది ఇటలీ కంట్రీ అయితే దీనికి స్పానిష్ స్టెప్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇక్కడ ఒకప్పుడు యుద్ధం జరిగినప్పుడు స్పెయిన్ కంట్రీ వాళ్ళు ఇక్కడనే ఉన్నప్పుడు ఈ స్పానిష్ స్టెప్స్ కట్టి దీనికి స్పెయిన్ అని పెట్టి పేరు. స్పానిష్ స్టెప్స్ అని పెట్టి పేరు, అందుకే ఇది స్పానిష్ స్టెప్స్ అయింది. ఇక టూరిస్టర్లు అయితే ఆ మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూసి తట్టుకోలేక వీడియోలు, ఫోటోషూట్లు చేస్తుర్రు. చూడండి ఎంతమంది టూరిస్టర్లు ఉర్రో. ఇంకా మనకి లొకేషన్ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ లొకేషన్కి వెళ్దాం. అలా స్ట్రీట్ల మీద నడుచుకుంటూ. ఇక మన తెలుగు స్టార్ సినిమా హీరోలు అయితే ఎక్కువ ఇట్లాంటి లొకేషన్లకు వస్తుంటారు. ఎక్కువ యూరోప్కి, ఇటలీ, ఇక స్పెయిన్కి ఇట్లాంటి కంట్రీలకు వస్తారు. మంచి మంచి విజువల్స్ తోటి ఆ సినిమా తీస్తుంటారు. చూసిన ఎవరు కనపడలేదు, మేబీ నెక్స్ట్ టైం కలుస్తారేమో. ఏం భలే ఉందిగా ఒక కలర్ఫుల్గా. లొకేషన్లు అంతా మొత్తం బిల్డింగ్స్, గుర్రాలు. ఇక్కడ చాలామంది ఇట్లా ట్యాక్సీ బదులు గుర్రం వాడతారు. సో ఇప్పుడు మన లొకేషన్ వచ్చేసి ట్రివి ఫౌంటైన్. సో చూడండి, పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఇది. ఈ లొకేషన్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది మీకు. భయ్యా ఈ ట్రివి ఫౌంటైన్ని ఓడగట్టున్నావు కానీ అబ్బా వానికి దండంలో నాయన. ఎన్ని శిల్పాలల్లా బాబా బ్యూటిఫుల్ డిజైన్ తోటి నాకైతే మైండ్ మతిపోయింది అసలుకి. ఆ లొకేషన్ చూస్తే మాత్రం షాక్ అయిపోతారు లైవ్లో మాత్రం. ఇంకా నాకు మంచి మంచి లొకేషన్లు చూస్తే నేను ఆకలికి తట్టుకోలేను. ఇక ఇటలీలో తింటే మాత్రం పిజ్జానే తినాలి ఇటలీలో. సో ఈ పిజ్జా తింటే మాత్రం ఇక ఆ లొకేషన్ కన్నా ఎక్కువ ఉంటుంది టేస్ట్. చలో పార్ట్ 2 త్వరలో రిలీజ్ చేస్తా. సబ్స్క్రైబ్ మై ఛానల్.